భవన నిర్మాణ రంగాల కార్మిక సోదరులకి, కార్మికులకి, సంఘటిత అసంఘటిత కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాము అంటే, నిన్న కామారెడ్డిలో బాపూజీ సుతార సంఘం నందు లేబర్ కమిషనర్ గారిని పిలిపించి ఒక మీటింగ్ అరేంజ్ చేయటం జరిగింది. అందులో భాగంగానే నిన్న కూడా కార్మికులకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఆ బెనిఫిట్స్ వల్ల ఏమేమి దేనికి ఎంత వస్తాయనేవన్నీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంట్లో భాగంగా సహజ మరణం చెందితే 1,30,000, అంగవైకల్యం చెందితే 2,00,000, ప్రమాదవశాత్తు మరణిస్తే 6,00,000, ఒక ఆడబిడ్డగా మ్యారేజ్ అయితే 30,000, ఆడబిడ్డ డెలివరీ అయితే 2 కానుపుల వరకు 30,000 ఈ విధంగా ఇప్పటి వరకు కూడా ఇస్తా ఉన్నారు. కానీ ఈరోజు మనం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి కార్మికుల సోదరులందరూ కూడా వాళ్ళ కళ నెరవేరిందని మేము అనుకుంటున్నాం. హైదరాబాద్ హెడ్ ఆఫీస్ వెల్ఫేర్ బోర్డు నుంచి సెక్రటరీ గంగాధర్ గారు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణ మరణం చెందితే 1,30,000 ఉన్నదాన్ని 2,00,000కు పెంచడం జరిగింది. ఇక రెండోది, అంగవైకల్యం చెందిన వాళ్ళకి 2,00,000 ఉన్నదాన్ని 5,00,000కు పెంచడం జరిగింది. ప్రమాదవశాత్తు మరణిస్తే 6,00,000 ఉన్నదాన్ని 10,00,000కు పెంచడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి మనం పెట్టిన డిమాండ్లలో ఈరోజు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హయాంలో మనం సాధించుకోగలిగాం. ఆనాడు 1996 చట్టం ఏదైతే ఉందో అది ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని అమలు చేయటం జరిగింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు దాన్ని చట్టం రూపొందించి కార్మికులకి ఆ చట్టం ఏంటి, దాంట్లో ఉండేటువంటి ఏవైతే వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ ఉన్నాయో వాటిల్లో కొన్ని డిమాండ్లు ఇవ్వటం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని అమలు చేయటం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కార్మికుల పక్షాన కార్మికులకు అండగా నిలబడుతున్నానని చెప్పి ఈ పథకాలను ఇంకొంచెం పెంచి కార్మికులకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. కార్మిక సోదరులందరూ కూడా